భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఏపీ టెట్ ప్రిపరేషన్ కు అలాగే ఏపీ మెగా డిఎస్సి ప్రిపరేషన్ కు సమయం కోరినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 90 రోజుల దాకా ఏపీ టెట్ కు, మరో 90 రోజుల దాకా మెగా డిఎస్సి కి మరి ప్రిపరేషన్ కు సమయం ఇవ్వాలి అని నిర్ణయించడంతో మరి దాదాపుగా ఈ 6 నెలల పాటు ఏపీ టెట్ మరియు మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ జరిగే అవకాశం ఉంది. మొదటగా ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది కాబట్టి మరి ఇప్పటి నుంచి దాదాపుగా 3 నెలల సమయం తర్వాత మరి ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరి గతంలో అయితే ఆగస్టు 20వ తేదీ కల్లా ఈ పరీక్షలు పూర్తయ్యే విధంగా షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం మరి ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించే దాంట్లో మరి తలమునకలైంది. త్వరలోనే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి కొత్త షెడ్యూల్ ను విడుదల చేసి అలాగే ఏపీ మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్ కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే సమాచారాన్ని క్లియర్ గా చూడబోతున్నాం. మనకు తెలుసు ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ మరి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికైతే మరి జూలై 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫీజు పేమెంట్ అనేది జూలై 3వ తేదీ నుంచే ప్రారంభమైంది. జూలై 16 వరకు ఫీజు పేమెంట్ అనేది చేయవచ్చు. మరి ఫీజు పేమెంట్ అనేది చేస్తేనే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఏపీ టెట్ జూలై 2024 కు జూలై 16వ తేదీ చివరి తేదీ అని మనం చెప్పవచ్చు. ఇక ఏపీ టెట్ జూలై 2024 కు దరఖాస్తు చేసేవారు మరి దీనికి సంబంధించినటువంటి ఏవైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏపీ టెట్ నోటిఫికేషన్, ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే ఏపీ టెట్ షెడ్యూల్, ఏపీ టెట్ సిలబస్ అంటూ మనకి అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. మీకు ఏది కావాలనుకుంటారో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక దాని తర్వాత మనం చాలా మంది మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసే సమయంలో ప్రీవియస్ టెట్ మార్క్స్ డీటెయిల్స్ అడుగుతూ ఉంది. మరి దానికి కూడా కొత్త ఆప్షన్ మనకు ఏపీ టెట్ వెబ్సైట్ లో రావడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవడం ద్వారా మీ ప్రీవియస్ టెట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ పొందవచ్చు. దాంతో పాటు మరి మొన్ననే మీరు టెట్ రాసినట్టయితే టెట్ ఫిబ్రవరి 2024 రిజల్ట్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది. ఇక దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా మరి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. మరి ఏపీ టెట్ జూలై 2024 కు మనం ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనేది మనం ఒక్కొక్క స్టెప్ వారీగా చూసినట్టయితే మరి ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్ మీద దరఖాస్తు చేయాలంటే మొదటగా ఏపీ టెట్ వెబ్సైట్ అయినటువంటి aptet.apcfss.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మరి ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అలాగే క్యాండిడేట్ లాగిన్ అంటూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి అలాగే అప్లికేషన్ పేమెంట్ అంటూ కూడా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఫస్ట్ మనం పేమెంట్ అనేది చేస్తే మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి ద్వారా మనం అప్లికేషన్ లోకి లాగిన్ కావచ్చు. మరి లాగిన్ కావాలంటే ఇక్కడ అప్లికేషన్ లేదా క్యాండిడేట్ లాగిన్ అప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు. మొదటగా ఏపీ టెట్ జూలై 2024 కు దరఖాస్తు చేయాలంటే ఫీజు పేమెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే ఈ విధంగా క్లిక్ చేస్తామో అప్పుడు మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్ని కూడా ఒకేసారి ఎంచుకోండి అంటూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే ఇంగ్లీష్ లో కూడా చూపిస్తుంది క్యాండిడేట్స్ అడ్వైజ్ గో త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ చెక్ ద ఎలిజిబిలిటీ బిఫోర్ మేకింగ్ పేమెంట్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫీ పెయిడ్ వన్స్ విల్ నాట్ బి రీఫండబుల్ అంటూ కూడా ఒక నోట్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ ఇప్పుడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చదివిన తర్వాత మీరు ఎలిజిబుల్ అని అనుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఒకేసారి అంటే కొద్దిమంది టీటీసీ చేసింటారు, మరి కొద్దిమంది బీఈడి చేసింటారు, మరి కొద్దిమంది టీటీసీ బీఈడి రెండు కూడా చేసి ఉంటారు. అలాగే డిఫరెంట్ మెథడాలజీస్ లో కూడా వారు చదివి ఉంటారు. అటువంటి వారు మరి ఒకేసారి మీరు దరఖాస్తు చేయాలనుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఒకేసారి దరఖాస్తు చేసుకోండి అంటే ఇందులో పేర్కొనడం జరుగుతుంది. మరి సపరేట్ గా దరఖాస్తు చేసుకుంటే మనకు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
నెక్స్ట్ ఇదంతా కూడా అంటే ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ లోనే జరుగుతాయి కాబట్టి మరి 2 పరీక్షలు ఒకే తేదీలో పడే అవకాశం ఉంటుంది, లేదా ఒక పరీక్ష ఒక చోట పడితే ఇంకో పరీక్ష ఇంకో సెంటర్ లో పడే అవకాశం. ఎప్పుడు మీరు సపరేట్ గా మరి పేపర్స్ కు దరఖాస్తు చేసుకున్నట్లయితే, అదే మీరు ఒకేసారి అన్ని పేపర్స్ కి ఫీజు పే చేస్తే మీకు ఒకే సెంటర్ లోనే పేపర్ 1 అలాగే పేపర్ 2 రాసే అవకాశాన్ని కల్పించడానికి మరి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మీరు ఒకేసారి దరఖాస్తు చేసుకున్నట్లయితే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒకేసారి దరఖాస్తు చేస్తే అన్ని పేపర్స్ కు ఇటువంటి బెనిఫిట్స్ అనేవి మీకు ఉంటాయి. లేకపోతే మీరు భవిష్యత్తులో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సపరేట్ అప్లై చేస్తే మరి ఏవైనా సెంటర్స్ అనేవి దూరం సెంటర్స్ ఒక్కొక్క పేపర్ ఒక్కో రకంగా పడే అవకాశం ఉంటుంది, లేదా ఒకే డేట్ క్లాషెస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి దరఖాస్తు చేసుకోండి. ఇక మీరు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్టయితే ఇందులో ఏపీ టెట్ 2024 డీటెయిల్స్ అడుగుతుంది. పేమెంట్ ఫామ్ లో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్, మీ 10వ తరగతిలో మీ పేరు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మీ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ మొత్తం 4 డిజిట్స్ ఎంటర్ చేస్తూ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత క్యాండిడేట్ మొబైల్ నంబర్ ఫస్ట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇదే నంబర్ ని ఇక్కడ కన్ఫర్మ్ చేయండి, అంటే అదే నంబర్ మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాలి. దాని తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నప్పుడు ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారైతే ఎస్ అని క్లిక్ చేయండి, కాకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత చూస్ పేపర్ అనేటప్పుడు మీరు ఏ పేపర్ కి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ పేపర్ ను ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్జిటి పేపర్ 1A కు అప్లై చేయాలనుకుంటున్నట్లయితే దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అనేది కూడా అప్డేట్ అవడం చూస్తూ ఉన్నాం, అమౌంట్ 750 అని. లేదు మీరు ఎస్జిటి పేపర్ తో పాటు స్కూల్ అసిస్టెంట్ పేపర్ కూడా దరఖాస్తు చేస్తున్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ అమౌంట్ అప్డేట్ అవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. లేదు మీరు దీంతో పాటు ఏదైనా స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి మరి ఇంగ్లీష్ ఏదైనా కానీ అప్లై చేస్తున్నారంటే ఇలా అప్లై చేస్తే మనకి ఇక్కడ అమౌంట్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎన్ని పేపర్స్ కి అయితే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో మరి దాన్ని చూస్ పేపర్ అనే దాని దగ్గర ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఫీజు అమౌంట్ ఎంత మీరు పే చేయాలనేది చూపిస్తుంది. మరి ఈ విధంగా పేపర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ ఆధార్ దగ్గర ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్స్ ను యాజ్ గా టైప్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి, వీటిని మనం ఈ చెక్ బాక్స్ ను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అనేది క్లిక్ చేయాలి. ప్రివ్యూ ఫామ్ అని క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఇక్కడ డేటా ఎంటర్ చేసి ఉన్నారో ఆ డేటానంతా కూడా మీకు ప్రివ్యూ గా చూపించడం జరుగుతుంది. ఆ ప్రివ్యూలో డేటా అనేదంతా కూడా మీకు ఓకే అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎప్పుడైతే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అమౌంట్, మరి దేనికి మీరు అప్లై చేస్తున్నారు అనే వివరాలు మరొకసారి మీకు చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు కూడా మీకు ఏమైనా తప్పులు ఉన్నట్టయితే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మరలా మీరు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ మీరు ఒక్కసారి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఓకే అని మీరు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ మార్చుకోవడానికి అవకాశం అయితే ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నో చేంజెస్ ఆర్ అలౌడ్ ఆఫ్టర్ పేమెంట్ ఈస్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు దరఖాస్తు చేసేటప్పుడే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ను 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే మీరు ఏ పేపర్ కి దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ పేపర్ వివరాలు కూడా చెక్ చేసుకోండి. మరి ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఫీజు అనేది మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు, లేదా యూపీఐ అంటే ఫోన్ పే, తర్వాత గూగుల్ పే, ఇటువంటి వాటి ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు. మరి చాలా వరకు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి మీ ఇష్టం వచ్చిన కార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. మరి మీరు కార్డ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత అది వీసా కార్డా, మాస్టర్ కార్డా, రూపే కార్డా అని అడుగుతుంది. మరి ఆ కార్డు టైప్ ని సెలెక్ట్ చేసిన తర్వాత కార్డ్ మీద ఉన్నటువంటి నంబర్ అడుగుతుంది. దాంతో పాటు కార్డ్ మీద మీ పేరు ఏదైతే మరి ఫీజు పే చేస్తున్నారో వారి పేరు అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత సివివి నంబర్, కార్డ్ మీద ఉన్నటువంటి ఈ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మరి మీకు నెక్స్ట్ స్క్రీన్ లో ఫీ పేమెంట్ అనేది పూర్తిగా కరెక్ట్ గా అయిపోతే మీ యొక్క అన్ని వివరాలను ఎంటర్ చేసి ఫీ పేమెంట్ అనేది క్లియర్ గా అంటే ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి మీరు సక్సెస్ఫుల్ గా ఫీ పేమెంట్ అనేది పూర్తి చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ సేవ్ అండ్ లాగిన్ విత్ క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు ఫిల్ అప్లికేషన్ ఆర్ ఫర్దర్ సర్వీసెస్ అంటూ
మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మరి దాంతో పాటు మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ అంటూ మీకు సక్సెస్ఫుల్ గా అయిపోయినట్టు చూపించడంతో పాటు మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, పేమెంట్ డేట్, అమౌంట్, తర్వాత మీకు క్యాండిడేట్ యూజర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్, ఆధార్ అంటే ఇలా వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇందులో క్యాండిడేట్ యూజర్ ఐడి అనేది మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు టెట్ కు దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి టీఈటీ అనే లెటర్స్ తో మరి మీకు టెట్ ఐడి అనేది అలాట్ చేయబడి ఉంటుంది. ఆ టెట్ ఐడి అనేది మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆ టెట్ ఐడిని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఎప్పుడైతే ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ప్రింట్ అనేస్తే మరి పేపర్ ద్వారా ప్రింట్ వస్తుంది, లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉంటుంది సేవ్ యాజ్ పీడిఎఫ్ అని. ఆ ఆప్షన్ ఉపయోగించి కూడా మీరు పీడిఎఫ్ లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు ఫీజు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన తర్వాత మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం మీరు మరలా ఇక్కడ ఏపీ టెట్ వెబ్సైట్ లోకి రావాలి. అంటే ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఐడి అనేది నోట్ చేసుకున్న తర్వాత మనం మరలా ఏపీ టెట్ జూలై 2024 వెబ్సైట్ లోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయాలి, లేదా క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది, దాన్నైనా మనం క్లిక్ చేయవచ్చు. ఇక్కడ మనం క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు క్యాండిడేట్ లాగిన్ కు సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్ ఐడి అనేది టైప్ చేయాలి. క్యాండిడేట్ ఐడి అనేది మీరు అప్పుడు ఫీజు పేమెంట్ చేసినప్పుడు వచ్చి ఉంటుంది. పీఈటీ అనే లెటర్స్ తో ప్రారంభమయ్యేది. దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డేట్, మంత్, ఇయర్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేవి ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ను యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి మనం లాగిన్ అని క్లిక్ చేయగానే మరి ఎవరైతే క్యాండిడేట్ ఫీజు పే చేసి ఉంటాడో వారికి సంబంధించినటువంటి లాగిన్ లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. మరి లాగిన్ లోకి వెళ్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ లాగిన్ లో మీ పేరు, మీ పేరుతో పాటు ఫోటో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంకా అప్లై చేయలేదు కాబట్టి ఫోటో ఇప్పుడు రాదు. మీరు కంప్లీట్ గా అప్లికేషన్ అప్లై చేస్తే ఫోటో కూడా వస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి మీ పేరు చూపిస్తూ ఉంటుంది, మరి దరఖాస్తు చేసినటువంటి వారి పేరు. దాంతో పాటు ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు టెట్ జూలై 2024 కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి టెట్ అప్లికేషన్, ఇంకోటి టెట్ ప్రింట్ అని. మనం ఫస్ట్ టెట్ అప్లికేషన్ దరఖాస్తు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టెట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం టెట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. పూర్తిగా మనం సబ్మిట్ చేసిన తర్వాత టెట్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతం మనం టెట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాం. ఇక మనం టెట్ అనే అప్లికేషన్ ను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వివరాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆర్ యు అపియర్డ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో బ్రాకెట్ లో ఫైనల్ సెమిస్టర్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారు మాత్రమే ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మీకు హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. ఆ హాల్ టికెట్ నంబర్ ను మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు మీరు ఆల్రెడీ మరి ప్రొఫెషనల్ కోర్స్ పూర్తి చేసింటే నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు హాల్ టికెట్ నంబర్ రాదు. తర్వాత మీరు గతంలో టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ ఒకవేళ రాశారా అని అడుగుతుంది. ఒకవేళ మీరు రాసి ఉన్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, రాయకపోతే నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసినట్టయితే మీకు హాల్ టికెట్ నంబర్, ఇయర్, మంత్ అనేది అడుగుతుంది. అంటే ఎప్పుడు టెట్ కమ్ టీఆర్టీని మీరు రాశారు అనే వివరాలు అడుగుతుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ను కరెక్ట్గా ఎంటర్ చేయండి. లేదంటే రాయకపోతే నో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. దాని తర్వాత హ్యావ్ యూ అపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్ అంటూ మరి గత టెట్కి సంబంధించినటువంటి వివరాలు అడుగుతుంది. మరి ఒకవేళ మీరు ఏపీ టెట్ ఎగ్జామ్ గతంలో రాసినట్టయితే ఎస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఏపీ టెట్ హాల్ టికెట్ నంబర్స్ జూలై 2011, అలాగే జనవరి 2012, మే 2012, అలాగే సెప్టెంబర్ 2013, డిసెంబర్ 2017, మే 2018, ఆగస్ట్ 2022, అలాగే 2024 అంటూ ఇలా వివరాలు కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ టెట్ అయితే రాసి ఉంటారో ఆ టెట్కు సంబంధించినటువంటి వివరాలను మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు ఏ టెట్స్ అయితే రాశారో అవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. లేదు మీకు హైయెస్ట్ వచ్చినటువంటి టెట్కు సంబంధించిన
హాల్ టికెట్ అయినా ఎంటర్ చేయొచ్చు. మీరు అన్ని టెట్స్ ఎంటర్ చేస్తే వాటిలో ఏదైతే మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి టెట్ ఉంటుందో వాటిని మాత్రమే మీకు పరిగణంలోకి అంటే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మరి ఇక్కడ ఏపీ టెట్ వివరాలు ఎంటర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అంటూ మీ యొక్క వివరాలు అడుగుతుంది. ఇందులో మీ యొక్క వివరాలు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మరి ఏమేం వివరాలు ఎంటర్ చేయమని అడుగుతుంది అనే వివరాలు మీరు ఒకసారి గమనించినట్టయితే మరి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ యొక్క పేరు ఆల్రెడీ మీకు ప్రీఫిల్డ్గా వచ్చేస్తుంది, మీరు ఫీ పే చేసేటప్పుడే ఇచ్చింటారు కాబట్టి అవి. తర్వాత జెండర్ మెయిలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని అడుగుతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రీఫిల్డ్గా వచ్చేస్తుంది, ఫీజు పే చేసేటప్పుడు మనం ఇచ్చింటాం కాబట్టి. దాని తర్వాత మరి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అని అడుగుతుంది. ఇవి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అలాగే మీరు కూడా ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మనకు ముఖ్యంగా ఇక్కడ వస్తున్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే కమ్యూనిటీ అంటే మనం క్యాస్ట్ అనేది ఎంటర్ చేయాలి. ఇందులో ఓసీనా బీసీనా లేదంటే ఎస్సీనా ఎస్టీనా అనే వివరాలు అడుగుతుంది. ఆ వివరాలను మీరు ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనిటీలో ఎంటర్ చేయండి. దాని తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే ఆప్షన్ వస్తుంది. మరి ఇది ఆల్రెడీ ప్రీఫిల్డ్గా వచ్చేస్తుంది, ఫీజు పేమెంట్ అప్పుడే మనం ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి. తర్వాత ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిహెచ్ఆ అని అడుగుతుంది. ఒకవేళ మీరు పిహెచ్ అయినట్టయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, కానట్టయితే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మరి పిహెచ్లో కూడా ఏ టైప్ ఆఫ్ పిహెచ్ అని ఇక్కడ అడుగుతుంది. అంటే విజువలీ హ్యాండిక్యాపా, హీరింగ్ ఇంపేర్డా లేదా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డా అనే వివరాలు అడుగుతుంది. ఒకవేళ మీరు విజువలీ హ్యాండిక్యాప్డ్ అయితే విజువలీ హ్యాండిక్యాప్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మరలా మీకు పర్సెంటేజ్ అడుగుతుంది. మరి ఆ పర్సెంటేజ్ని బట్టి వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. స్క్రైబ్ అవసరమైతే ఎస్ అని సెలెక్ట్ చేయండి, అవసరం లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఇదే విధంగా అంటే విజువలీ హ్యాండిక్యాప్కి ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆప్షన్స్ అని అడిగిందో అలాగే హీరింగ్ ఇంపేర్డ్కు తర్వాత ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ కూడా సేమ్ పర్సెంటేజ్ అడుగుతుంది. అలాగే స్క్రైబ్ అనేది మీకు అవసరమా అనే వివరాలు కూడా అడుగుతుంది. కాబట్టి మీరు ఈ పిహెచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఒకవేళ మీకు పిహెచ్ అనేది లేదు అని మీరు అనుకున్నట్టయితే సింపుల్గా నో సెలెక్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇక అమౌంట్ పెయిడ్ అనేది కూడా ప్రీఫిల్డ్గా వచ్చేస్తుంది, మనం ఫీజు పే చేసేటప్పుడే ఇచ్చింటాం కాబట్టి. దీని తర్వాత ముఖ్యమైనటువంటిది ఎస్జిటి అంటే క్వశ్చన్ పేపర్ మీడియం అనేది ఇక్కడ అడుగుతుంది. మరి ఎస్జిటి మనం ఇక్కడ ఎస్జిటి పేపర్ 1A అప్లై చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మీడియం అని మాత్రమే అడుగుతుంది. మరి మనం తెలుగు మీడియం అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఎస్జిటి క్లాస్ 1 to 5 ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం అని కనిపిస్తుంది. డిఫాల్ట్గా ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అందరికీ వస్తుంది. మరి ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంగ్లీష్తో పాటు తెలుగు అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎస్జిటికి అప్లై చేసాం కాబట్టి ఒకటే చూపిస్తుంది. ఒకవేళ మీరు స్కూల్ అసిస్టెంట్ కూడా అప్లై చేస్తే మీకు రెండు కూడా మరి క్వశ్చన్ పేపర్ మీడియంస్ అనేది 2 times అడగడం జరుగుతుంది. అంటే ఎస్జిటికి సపరేటు దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్కి కూడా మరి సపరేట్గా అడిగే అవకాశం ఉంది. కానీ నేను ఎస్జిటికి మాత్రమే దరఖాస్తు చేస్తున్నాను కాబట్టి మనకు కేవలం ఒక్క ఆప్షన్ మాత్రమే అడుగుతుంది. దాని తర్వాత ఇక మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి పేపర్ 1 ఎస్జిటికు అప్లై చేయాలంటే మరి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. మరి మీరు ఏదైతే ఎస్జిటికి దరఖాస్తు చేయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో మరి ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కు సంబంధించిన ఆప్షన్స్కు సంబంధించిన రేడియో బటన్ను మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయి 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటే మరి ఫస్ట్ ఆప్షన్ను, లేదు మరి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ సంబంధించి మరి ఆప్షన్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 4 years బీఈడి చేసినటువంటి వారు ఉంటే లేదా 2 years డిఈడి చేసినటువంటి వారు ఉంటే మీ అవసరాన్ని బట్టి మీరు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ను మరి ఎస్జిటి క్వాలిఫికేషన్స్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి అంటే ఎస్జిటికి సంబంధించి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మన వీడియో ఆల్రెడీ ఉంది, దాన్ని ఈ ఎండ్ స్క్రీన్స్లో ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అంటే ఆ వీడియో చూడడం ద్వారా ఎస్జిటికి ఏ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక ఎస్జిటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ను మీరు ఎంపిక చేసుకున్న తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇందులో మీ యొక్క జిల్లా, మండలం, విలేజ్, డోర్ నంబర్, స్ట్రీట్ ఇటువంటి వివరాలన్నీ కూడా అడుగుతుంది. అలాగే ఈ వివరాలన్నీ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది. ఇక ఫోన్ నంబర్ అనేది ప్రీఫిల్డ్గా వచ్చేస్తుంది, ఆధార్ నంబర్ కూడా ప్రీఫిల్డ్గా వచ్చేస్తుంది. కాబట్టి మరి ఈ ప్రీఫిల్డ్ డేటా కాకుండా మిగిలిన డేటాని మీరు ఎంటర్ చేయాలి. ఇందులో మరి పిన్ కోడ్, ఈమెయిల్,
తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ను కూడా మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ అడగడాన్ని చూస్తూ ఉన్నాం. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదు కాకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మరి వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత అంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ అనే ఆప్షన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనేది అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అనే దాంట్లో మీరు ఏదైతే ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వండి, దాని తర్వాత దగ్గరగా ఉన్న దాన్ని ప్రిఫరెన్స్ 2గా ఇవ్వండి, దాని తర్వాత దగ్గరగా ఉన్నటువంటి దాన్ని ప్రిఫరెన్స్ 3 అని ఇవ్వండి. ఇలా మీరు 6 ప్రిఫరెన్సెస్ ఎగ్జామ్ సెంటర్స్కు సంబంధించిన 6 ప్రిఫరెన్సెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది కేటాయించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్లాట్ విధానం అనేది ఉండకపోవచ్చు, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అడిగారు కాబట్టి నేరుగా మీకు ఎగ్జామ్ సెంటర్స్ను కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ను జాగ్రత్తగా ఇవ్వండి. తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఫోటోని కింద అంటే ఫోటో అనే దాని కింద మీరు సిగ్నేచర్ని బ్లాక్ ఇంక్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఒక వైట్ పేపర్లో ఫోటో అతికించండి, దాని కింద బ్లాక్ ఇంక్తో సిగ్నేచర్ చేయండి. తర్వాత దాన్ని మరి జేపీజీలో మరి స్కాన్ చేసి 150 KB లోపు ఉండే విధంగా తీసుకోవాలి. ఆ 150 KB లోపు వచ్చేటట్లు తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క ఫైల్ను అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెక్ బాక్స్ ఐ యాక్సెప్ట్ ద డిక్లరేషన్ అనే దాంట్లో చెక్ బాక్సెస్ను సెలెక్ట్ చేసుకోండి. ఆ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెంటనే ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మరి ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఇందులో 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఎడిట్ డీటెయిల్స్, సబ్మిట్ ఫామ్ అని. ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీరు ఆల్రెడీ ఏమైనా ఎంటర్ చేసిన దాంట్లో మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవడానికి ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పనికొస్తుంది. అలా కాకుండా మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు నేరుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్ను యూజ్ చేసుకోవచ్చు. మరి ఏ తప్పులు లేవు అనుకున్నప్పుడు మీరు సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్ను ఉపయోగించాలి అని అనుకుంటే సబ్మిట్ ఫామ్ అనేది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఫీడ్బ్యాక్ అనేది అడగడం జరుగుతుంది. అంటే మరి ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఎలా ఉంది, ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, పూరా అని అడుగుతుంది. మరి వాటిలో మీకు ఏది బాగుంది అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని అదే మ్యాటర్ని మీరు ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీ టెట్ 2024 అని మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఇలా మీకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తే మీ ఏపీ టెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిపోయినట్టే. మరి ఇది భవిష్యత్ అవసరాల కోసం మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ అని క్లిక్ చేయగానే మీకు ప్రింటర్ ద్వారా ప్రింట్అవుట్ వస్తుంది. లేదు మీరు భవిష్యత్ అవసరాల కోసం దీన్ని తీసి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ లేదా కంప్యూటర్లో దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. మరి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీ టెట్ 2024 మొత్తం ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మరి ఈ ప్రింట్అవుట్ అనేది మీ దగ్గరే మరి జాగ్రత్తగా భద్రపరిచి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా మీరు ఏపీ టెట్ 2024 జూలైకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ కావాలనుకుంటే మీరు ఏపీ టెట్ వెబ్సైట్లోకి వచ్చి కూడా మరి ప్రింట్ అనే ఆప్షన్ ఇక్కడ ప్రింట్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ ప్రింట్ ఫామ్ అనే ఆప్షన్ ఉపయోగించడం ద్వారా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ నంబర్స్కు మీరు ఫోన్ చేయడం ద్వారా ఏపీ టెట్ డౌట్స్ అన్నింటినీ కూడా మీరు క్లారిఫై చేయొచ్చు. ఈ విధంగా ఏపీ టెట్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.